జనవాణి కార్యక్రమంలో చేసుకుంటే దళితులందరికీ ఆయన ఒకటే చెప్పారంట, నేను దళితులకి మేనమామ అని చెప్పి. మరి మేనమామ ఏం చేశాడంటే పాపం అంబేద్కర్ విదేశీ విద్య తీసాడు దళితులను. మా మేనమామ చేసిన పని నిర్వాకం అది. అందుకనే నేను మా కులం మావాడు నేను మీ వాడిని ఇవన్నీ అతని మాటలు నమ్మకండి. వాళ్ళని ఎన్ని బెదిరింపులు ఎన్ని తిట్లు ఎందుకు తింటున్నానంటే నిజంగా ఈ రాష్ట్రానికి ఒక కమిటెడ్ పొలిటికల్ లీడర్ సమూహం అవసరం. నేను చెప్పట్లా. చాలామంది గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా కమిటెడ్ లీడర్షిప్ కావాలి. అలాంటి కమిటెడ్ లీడర్షిప్ని తేవడానికి జనసేన పార్టీ ఉంది. నేను నిలబడి ఉన్నాను. దశాబ్దం అధికారం లేకపోయినా తిట్లు తింటున్న బలంగా ఎందుకున్నామంటే నిలబడేవాడిని కనుక. ఈసారి ఒక్క అవకాశం, మీరు ఇన్ని కష్టాలు చెప్పారు, మీకు నేను అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. ఈరోజు మీరు పిలిస్తారు, నేను వచ్చాను మీ దగ్గరికి, మీ కష్టాలను తెలుసుకొని వచ్చాను. అందుకని ఒక్కసారికి మీరు 2 పర్యాయాలు 24, 29 జనసేనని నమ్మండి. ఒక 10 సంవత్సరాలు జనసేనకి అధికారం కట్టిపట్టండి. 10 సంవత్సరాలు